వారసత్వం అంటే కేవలం కుర్చీలో కూర్చోవడం కాదు, ఆ కుర్చీకి ఉన్న పవర్ ను నిలబెట్టుకోవడం. సింహం కడుపున సింహమే పుడుతుండొచ్చు, కానీ వేటాడితేనే దానికో గుర్తింపు. ఇప్పుడు పెద్దాపురం రాజకీయాల్లో సరిగ్గా ఇదే చర్చ నడుస్తోంది. తండ్రి చాటు బిడ్డనే ముద్రను చెరిపేసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు అక్కడి వారసుడు. అతనెవరో కాదు, మాజీ హోంమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చినరాజప్ప కుమారుడు. పొలిటికల్ హైవేపై రంగనాథ్ జర్నీ ఎలా సాగుతోంది, అతని గమ్యం ఎలా ఉండబోతోంది? మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. కానీ నిమ్మకాయల రంగనాగ్ తండ్రి పొలిటికల్ కాంపౌండ్ లో చిన్నప్పటి నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సౌమ్యతను, రాజకీయ పరిణితిని పునికి పుచ్చుకున్న రంగనాగ్ కేవలం వారసుడిగా కాకుండా స్వతంత్రంగా పరిణితితో ప్రజల ముందుకొస్తున్నారు. రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డు మాత్రమే. నాయకత్వ పటిమ లేకపోతే జనం పక్కన పెట్టేస్తారు. కానీ రంగనాగ్ తండ్రికి కుడిభుజంలా మారి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి తెస్తున్నారు. సొంత శైలిని ఏర్పరచుకుని నియోజకవర్గంలో చినరాజప్ప ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో నాయకుడు ఎంత బలవంతుడైనా కార్యకర్తలనే పునాది లేకపోతే కుప్పకూలిపోతాడు. ఆ విషయాన్ని గ్రహించిన రంగనాగ్ పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచేంతగా వారితో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే సమస్యను గుర్తించి పరిష్కరించడంలోనే నాయకుల విజ్ఞత బయటపడుతుంది. గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ లో రంగనాగ్ అనుసరిస్తున్న ఈ కనెక్టింగ్ థియరీ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవడమే తన బలమని చాటుతున్నారు చినరాజప్ప వారసుడు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల మీద పోరాడడంలో రంగనాగ్ ఎప్పుడూ ముందుంటారు. పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. కేవలం రోడ్లు, డ్రైనేజీలు మాత్రమే కాదు, యువతకు ఉపాధి, మహిళలకు ఆత్మ గౌరవం అనే అంశాలను ఆయన తన అజెండాలో చేర్చుకున్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విని వాటికి పరిష్కారం చూపే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. అనుభవజ్ఞుడైన తండ్రి మార్గనిర్దేశంలో ఆధునిక ఆలోచనలున్న కొడుకుగా రంగనాగ్ పెద్దాపురం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. రంగనాగ్ కేవలం తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడమే కాదు, పెద్దాపురం నియోజకవర్గ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. నేటి తరం యువతకు ఏం కావాలో, వారి ఆకాంక్షలు ఏంటో తెలిసిన నాయకుడిగా సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు యాక్టివ్గా ఉంటున్నారు. నిరంతరం పర్యటనలతో కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నారు. పెద్దాపురం కోటలో రంగనాగ్ ఒక పటిష్టమైన సైన్యాన్ని తయారు చేస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా కష్టాల్లో ఉన్న సామాన్యుడికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతకు తగ్గట్లే జనంలో కలిసిపోతున్నారు చినరాజప్ప తనయుడు. పెద్దాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది రంగనాగ్ సంకల్పం. తన తండ్రి వేసిన బలమైన పునాది మీద అభివృద్ధి సౌధాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా, కార్యకర్తల బలమే ఆయుధంగా రంగనాగ్ వేస్తున్న అడుగులు రాజకీయ ప్రత్యర్థుల్లో అప్పుడే గుబులు పుట్టిస్తున్నాయి. అనుభవజ్ఞుడైన తండ్రి మార్గదర్శకత్వం, ఉరకలెత్తే ఉత్సాహం, ఈ రెండూ కలిస్తే నిమ్మకాయల రంగనాగ్ వారసత్వం అంటే కేవలం పేరు కాదు, అది ఒక బాధ్యత అని చాటి చెబుతూ పెద్దాపురం రాజకీయాల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంటున్న ఈ యువనాయకుడి ప్రయాణం మున్ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి మరి.